హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా నార్త్ ఇండియా ట్రిప్ వ్లాగ్ అనమాట. సో ఎవరికైతే తెలీదో, హాయ్, నా పేరు మాన్స, నేను బీఎస్సీ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్ అనమాట. మావన్నీ ఫీల్డ్ విజిట్స్ తర్వాత టూర్సే ఉంటాయన్నమాట. అన్ని ఫారెస్ట్ రిలేటెడ్, వైల్డ్ లైఫ్కి ఇలాంటి రిలేటెడ్ ట్రిప్స్ అన్నీ ఉంటాయి. సో మాది వచ్చేసి హైదరాబాద్లో కాలేజ్ ఉంటుంది అనమాట. సో మాకు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో హైదరాబాద్, తర్వాత తెలంగాణ ట్రిప్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్లో సౌత్ ఇండియా అండ్ ఫైనల్ ఇయర్లో వచ్చేసి మాకు నార్త్ ఇండియా ట్రిప్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ట్రిప్ భాగంగానే మేము నార్త్ ఇండియాకి అయితే వచ్చింది. సో హైదరాబాద్ నుంచి ఫస్ట్ అయితే మేము ఒడిశాకి వచ్చింది. సో ఒడిశాలోని చాలా ప్లేసెస్, చిల్కా లేక్ కావచ్చు, పూరి జగన్నాథ్, కొనార్క్ టెంపుల్, ఇవన్నీ బ్లాగ్స్ అయితే నేను చేశాను. సో అవన్నీ చూడకున్నట్టయితే తప్పకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేటివ్తో కలిగిన బ్లాగ్స్ అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెస్ట్ బెంగాల్కి అయితే వచ్చేసినాం అనమాట. సో వెస్ట్ బెంగాల్లో కూడా చాలా ప్లేసెస్ అయితే నేను బ్లాగ్స్ అయితే చేశాను. అవి కూడా చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఎవరైనా మీరు ఇటు సైడ్ రావాలి అని అనుకుంటే కానీ, ఇంకా నేచర్ రిలేటెడ్ ఏమైనా చూడాలి అనుకుంటే ఈ బ్లాగ్స్ అయితే కానీ తప్పకుండా చూడండి. సో ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి మేము కలింపాంగ్లో ఉన్నామన్నమాట. ఇప్పుడు మాకు ప్రెజెంట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో మేము కలింపాంగ్లో అయితే కానీ ఉంటున్నాము. సో కలింపాంగ్ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుందన్నమాట ఈ లెప్చా మ్యూజియం అనేది. సో లెప్చా మ్యూజియంకి అయితే వచ్చినాం అనమాట. సో ఈ మ్యూజియం వచ్చేసి సోనామ్ థెరిన్ లెప్చా అనే ఒక అతను ఫోక్ మ్యూజిషియన్ అనమాట. సో అతను కొన్ని డెకేడ్స్ నుంచి వాళ్ళ కల్చర్కి సంబంధించిన అన్నీ కలెక్ట్ చేసుకుని ఒక మ్యూజియం లాగా ప్రిజర్వ్ చేసి పెట్టాను అనమాట. ప్రతి ఒక్క ఐటమ్స్ అన్నీ కూడాను, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, వాళ్ళ నమ్మకాలు ఎలా ఉండేది, ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్క స్టోరీ అనేది ఉంటుంది అనమాట. సో అలా అన్నీ కలెక్ట్ చేసి పెట్టినారన్నట్టు. ఇది ఒక 1 కిలోమీటర్ ఉంటుంది కలింపాంగ్ బస్ స్టాండ్ నుంచి. సో లెప్చా అనేది ఒక కల్చర్ అనమాట, వాళ్ళ యొక్క ట్రైబ్ కల్చర్ అన్నట్టు. సో లెప్చా అంటే ఏంటంటే కానీ రాంగ్ హప్ అని అంటారనమాట. అంటే చిల్డ్రన్ ఆఫ్ ద స్నోవీ మౌంటైన్స్, అంటే ఆ స్నోవీ మౌంటైన్స్లో ఉండే వాళ్ళని ఈ యొక్క లెప్చాస్ అని అంటారనమాట. సో వీళ్ళకి చాలా ఈ యొక్క హిమాలయాస్తో కావచ్చు, నేచర్తో కావచ్చు చాలా కనెక్షన్ అనేది ఉంటుంది. సో ఇంక ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, ఏ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు ఏమేమి వాడుతుంటే ఎట్లా అనేది ఈ యొక్క వ్లాగ్లో మీరు చూడవచ్చు. లెప్చా మ్యూజియంకి సంబంధించిందంతా కూడాను. సో ఇంకా కాస్ట్ అయితే ఏమి ఉండదు. సో మనం ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే ఇందులో డొనేట్ చేయొచ్చు అనమాట. సో ఇదనమాట ఈ బ్లాగ్లో మొత్తం లెప్చా మ్యూజియం గురించి అంతా ఇన్ఫర్మేషన్. Padmashri. Okay, so please respect him and the museum. Okay? Yeah. It is not government run museum, it is private museum. దొరికితే వాళ్ళు చాలా లక్కీ అన్నట్టు. ఒకవేళ ఎవరైనా ప్రాబ్లం ఉందనుకో, ఆ స్టోన్ పైన వాటర్ రాసి పెడితే ఆ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం పోతుందని చెప్పేసి వాళ్ళ నమ్మకం. ఓన్లీ లక్కీ పీపుల్ దొరికితే వాళ్ళ నమ్మకం అనమాట. అండ్ ఇది యాక్స్, అది ఓన్లీ మిత్తే అంటున్నా లేదంటే అప్పుడు వాళ్ళు నమ్ముతుంటారు అది మిగతా. తర్వాత దే యూజ్డ్ టు బిలీవ్ దట్ ఇది యాక్స్. ఇది ప్రాక్టికల్. Don't no questions here. Believe. ఇది Okay. ఈ హ్యాట్ ఉంది కదా, ఈ హ్యాట్ ఇప్పుడు తయారు చేయడానికి 40,000 అవుతుంది. పైథాన్ స్కిన్ తో తయారు చేసినట్టు 2 sides. బయట పంపించడం ట్రై చేస్తే వాళ్ళు ఒప్పుకోవాలి అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర. అయితే ఈ సార్ వాళ్ళ డాడీ తీసుకొచ్చి ఇలా పెట్టింది స్కిన్. దీంతో చెప్తాను కదా స్కేల్స్, ఇది కూడా అట్లాంటివి. ఇవి కూడా ఇది షాంపూ మనకు, దాన్ని కూడా మెడిసిన్కి వాడతారు ట్రై చేసి. ఇక్కడ ఈ మధ్య కూడా నేచర్ వర్షిప్స్ అన్నట్టు, నేచర్ని మాత్రమే వర్షిప్ చేస్తారు. ఎప్పుడైతే నేచర్ వర్షిప్ ఆగిపోతుందో దే డోంట్ బిలాంగ్ ఇన్ ద కమ్యూనిటీ. ఎప్పుడైతే మెషినరీ వచ్చిందని లోపలికి, మెషినరీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ కమ్యూనిటీ చెందిన వాళ్ళు కాదు. దే ఓన్లీ బిలీవ్ ఇన్ నేచర్. వాళ్ళు పెద్ద దేవుడు ఎవరంటే కాంచనజంగా మౌంటైన్. ఓకే, దే ఓన్లీ బిలీవ్ దెమ్ అంతే. వాళ్ళు మట్టిని పూజ చేస్తారు, మౌంటైన్ పూజ చేస్తారు, చెట్లను పూజ చేస్తారు. ఇంకే వాళ్ళ ఏ ఫీలింగ్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ కింద వీళ్ళది ఎవడొచ్చింది. వీళ్ళు యాక్చువల్లీ ఇక్కడ కమ్యూనిటీ అన్నట్టు వీళ్ళకి. నెక్స్ట్ అభినయ్ ఫోటోస్ అన్ని తీసుకున్నారు వచ్చేయండి. అక్కడ అనిపిస్తుంది కదా అది కాంచనజంగా మొత్తానికి పూజలు. ఇది ఓకే, ఈ లెప్చా కమ్యూనిటీకి లాస్ట్ కింగ్ ఈయన. ఈ కింగ్ ఉన్నాడు కదా, లెప్చా కమ్యూనిటీకి లాస్ట్ కింగ్ ఆయనే. ఆయన ఏమైందంటే ఒక అప్పుడు ఏమైతుందంటే ఇండియా చైనా బుట్టన్ ఉంటుంది కదా, ఆర్మీస్ ఉంటుండే. నెక్స్ట్ ఇది ఇక్కడ అనిపిస్తున్నాయి కదా, ఇవి వాళ్ళు పెళ్లిలో వేసుకునే నగలు. ఆ కాలంలో పెళ్లిలో వేసుకునే నగలు. కానీ ఏమైంది, కొన్ని రోజులకి బుద్ధిజం అనేది మెల్లమెల్ల ఎంటర్ అవుతుంది వీళ్ళ దాంట్లోకి. అయితే ఆ బుద్ధిజం ఇన్ఫ్లుయెన్స్ టిబెటియన్ కల్చర్ వల్ల
ఇట్లా పూసలు వేసుకొని స్టార్ట్ చేసేవాళ్ళు నెక్స్ట్ తర్వాత నుంచి. మొత్తం ముందట్లో ఓన్లీ చెట్లతో తయారు చేసిన వాటితో ఉంటుండే తర్వాత మెల్ల పూసలు షిఫ్ట్ అయిపోయింది అందరూ. ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇక్కడ వెస్ట్ సిక్కిం లో దారందిర్ అని ఒక ప్లేస్ ఉంది. ఓకే, స్టిల్ ఇన్ వెస్ట్ సిక్కిం ఉంది ప్లేస్. ఇక్కడ ఈ ప్లేస్ లో లేక్ ఉంటుండే, లేక్ పెద్ద లేక్ ఉంటుండే. ఈ కమ్యూనిటీది లేక్ ఉంటుంటే ఏమైందంటే ఈ లేక్ మొత్తం ఎండిపోయింది ఒక రోజు. ఎండిపోయినాక కింద పచ్చి మట్టి ఉంటుంది కదా, అంత స్టోరీ ముందు వీళ్ళు ఏమనుకుంటుంటే మోనిస్టర్స్ వచ్చి వీళ్ళు అటాక్ చేస్తుండే అప్పుడు ఆ కాలంలో. యాజ్ పర్ దర్ స్టోరీస్ వాళ్ళ యాన్సిస్టర్స్ ని మోనిస్టర్లు వచ్చి అటాక్ చేస్తుండే. అయితే వాళ్ళు ఏం చేసి తప్పించుకోవడం అని చెప్పేసి ఈ మట్టి ఉంటే పచ్చి మట్టి ఉంటుంది, మట్టితో ఎర్తన్ పాట్ చేస్తుండే. పాట్స్ ఎర్తన్ పాట్ చేస్తుండే. అట్లా ఎర్తన్ పాట్స్ తో మొత్తం ఒక టవర్ కట్టుకున్నాను. మొత్తం టవర్ ఎక్కడ కట్టుకున్నానంటే క్లౌడ్స్ ఉంటాయి కదా, క్లౌడ్స్ తగిలే వరకు పెద్ద టవర్ కట్టుకున్నాను. పోయి లోపల దాచుకోవడానికి అని చెప్పేసి. ఒకరోజు ఏమైంది, పైన పోయినప్పుడు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఆయన హుక్ కిందకి వేయాలి, కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియక ఆ కింద పాట్స్ అని పగలగొట్టుకున్నట్టు. ఆ పగిలిపోయిన రిమైన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ ఏం చేస్తుంది, అట్లా ఒక టవర్ కట్టడం ట్రై చేస్తుంది. ఎర్తన్ పాట్స్ అని కాదు, ఫైబర్ తో కట్టడం ట్రై చేస్తుంది. మేబీ ఒక టూరిస్ట్ స్పాట్ కావచ్చు మీరు ఫ్యూచర్లో. నెక్స్ట్ థింగ్, ఇది వాళ్ళ ఇల్లు కట్టుకునే స్ట్రక్చర్. ఇది ఎత్తు పైకి కూడా డిస్టార్ట్ చేయగలుగుతుంది ఇల్లు. ఇల్లు కింద స్టోన్ ఉంటుంది పెద్ద ఇల్లుకి. ఈ కింద ఈ పిల్లర్ ఉంటుంది, ఈ పిల్లర్ ఇలా ఒక్క నేల్ కూడా ఉండదు, ఒక మేక్ కూడా ఒకటి కంప్లీట్ వాళ్ళ కట్ చేసిన దాంతో ఉంటుంది. ఈ స్ట్రాంగ్ పిల్లర్స్ ఎత్తుకొని స్టాండ్ చేయగలుగుతున్నట్టు ఇట్లా కట్టుకుంటారు ఇల్లు మొత్తం వాళ్ళు. దాని పోయి కార్బన్ డేటింగ్ ఇల్లు ఎట్లా కడతారు అని చెప్పడానికి అదొక స్కెల్టన్ లాంటిది. అట్లుంటది నార్మల్ గా వుడ్తో కట్టేది. First there will be a stone kept. Over that there will be a single log of wood. There is no, that means earthquake resistant. All these holes should be made so that interlocking can be done. వాళ్ళు వాడి ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ చెప్పలేదు దానికి వాడి ఇన్స్ట్రుమెంట్స్. ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్ ట్రాప్. అది రైజోమ్ ఆఫ్ బ్యాక్ కదా, స్కేల్స్ మెడిసిన్ తయారు చేస్తారు. స్కేల్ గీస్తే ఫస్ట్ పేస్ట్ తో చేస్తారు. ఇది స్ట్రాంగ్ ఉంటే బో, చాలా గట్టిగా ఉండే బో. ఇది ఈ బో మీద ఏం చేసినట్టు ఇట్లాంటి ఆరోస్ ఉంటాయి కదా, పాయిజన్ ఆరోస్ ఒక 6 to 7 ఇట్లా పెడతారు అన్నట్టు. పెట్టేసి ఏం చేస్తారంటే ఇంకొక స్టిక్ తీసుకొని ఇట్లా పెడతారు అన్నట్టు దూరం పెడితే ఏమవుతుంది, ఎప్పుడైతే యానిమల్ వస్తుంది అని యానిమల్ వచ్చి తగిలింది అనుకో, ఆ 6 to 7 ఆరోస్ వచ్చి దాన్ని తాకుతారు. సార్ ఆరోస్ ఏదైనా ఒక్క ఆరోస్ తాకుతుంది యానిమల్ పక్క అని చెప్పేసి అన్నట్టు. ఇది ట్రాప్. ఇది మనం బాహుబలి చూసినాం కదా, బాహుబలిలో మనం చెట్టుని వాడు మొత్తం మంచి కొడతారు కదా, సేమ్ అట్లనే వాళ్ళు కూడా చేస్తున్నట్ట. ఒక పెద్ద స్టోన్ తీసుకొని ఒకటే చెట్టు, సింగిల్ చెట్టుని కొంచి స్టోన్ పెట్టేసి కొడుతున్నట్టు మొత్తం. అదే కైండ్ ఆఫ్ ట్రాప్. అది కూడా డ్యామ్ ఉంది కదా. నెక్స్ట్ ఇది స్లాత్ బేర్ ఉంటుంది. స్లాత్ బేర్ ని పడేది అన్నట్టు. ఇది చెట్టు పైన హనీ ఉంటుంది, హనీ చెట్టు ఉంటుంది కదా, హనీ హైవ్ దీని పైన అన్నట్టు. ఇది ఇంకో చెట్టు, ఇంకో చెట్టు, ఇది ఇంకో చెట్టు. దీన్ని నరికేసి ఇట్లా పెట్టేసి ట్రాప్ చేసినట్టు. ఎప్పుడైతే ఇది ఇక్కడ ఏమంటూ స్టెప్ చేస్తుందో బేర్, అది ఈ చెట్టు దాన్ని దూరం పడగొడుతున్నాడు, మొత్తం చచ్చిపోతుంది బేర్. అని వీళ్ళు వాడుకుంటారు. బేర్ కోసం అట్లా తయారు చేసింది అది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఎత్తి ఉంటుంది. ఎత్తి ఇలా పిలిచి ఎత్తి కూడా ఉంటారట. లేదు, ఓన్లీ ఎత్తి ఫుట్ ప్రింట్ చూసినారు ఇప్పుడు వరకు. ఎత్తిలో మేల్ ఎత్తి అనేది కొంచెం కైండ్ గానీ, ఫీమేల్ ఎత్తి అనేది కొంచెం ఫెలోషియస్ అన్నట్టు. ఫీమేల్ ఎత్తి అనేది వాళ్ళు మోస్ట్లీ మిల్లెట్స్ తింటుంటారు. పేరు ఇప్పుడు ఈ క్యాలెండర్ పేరు ఇవన్నీ వీళ్ళ లాంగ్వేజ్ నుంచి వచ్చినాయి అంతే. సో ఇదనమాట లెప్చా మ్యూజియం గురించి ఇన్ఫర్మేషన్ అయితే కానీ. సో ఇంక అక్కడ నుంచి మొనాస్ట్రీకి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో చెప్పా కదా, ఇటు నార్త్ ఈస్ట్ సైడ్ అంతాను ఇలాంటి మొనాస్ట్రీస్ అన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే బుద్ధిజం అనేది ఎక్కువ ఇది చేస్తారు అన్నట్టు.
సో ఇంకా చూడొచ్చు అనమాట ఈ మొనాస్ట్రీస్ ఇవన్నీ కూడా. ఇంకా మేము ఆ రోజు కవర్ చేసింది 2 ప్లేసెసే, మ్యూజియము తర్వాత మొనాస్ట్రీ. వర్షం పడుతుంది ఎక్కువగానే, ఇంకా వేరే ప్లేసెస్కి అయితే ఏమీ వెళ్ళలేదన్నమాట. సో ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే కానీ డార్జిలింగ్ అయితే వెళ్ళిందనమాట. ఆ బ్లాగ్ అయితే కానీ నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా చూసాను. సో వ్లాగ్స్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలంటే కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెక్కడ నుంచి చూడొచ్చు అనమాట లోపట ఎలా ఉండింది మొనాస్ట్రీ. తర్వాత మాకు ఫుడ్ ఇచ్చిందనమాట, చాలా బాగుంది, బ్రెడ్ను తర్వాత కొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ కూడాను. సో చూడొచ్చు అనమాట ఈ బ్లాగ్లో అంతాను. లాస్ట్ వచ్చేసి పైన్ వ్యూ నర్సరీకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో ఇది అటీషా రోడ్లో ఉంటుంది కాలింపాంగ్లోనే. అంటే ఎగ్జాటిక్ క్యాక్టై అన్నీ కూడా ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టారనమాట. సో అమెరికా నుంచి వీళ్ళు ఎగ్జాటిక్ అన్ని తీసుకొచ్చి కలెక్ట్ చేసి పెట్టారు. ఇంకా టైమింగ్ సమ్మర్లో వచ్చేసి 8:30 to 4:30, వింటర్స్లో అయితే 8:30 to 4 మాత్రమే ఉంటుంది. సండేస్ హాలిడే ఉంటుంది. ఎంట్రీ టికెట్ 20 రూపీస్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టై ఇవన్నీ కూడాను. అంటే వాళ్ళు ప్రైవేట్గా ఇంటి దగ్గరనే కొంతమంది అంటే పెట్టుకున్నారన్నట్టు. చూడొచ్చు చాలా రకాలైన క్యాక్టై ఇవన్నీ కూడాను. చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్యాక్టస్ అయితే ఇక్కడ వాళ్ళు అంతా స్వీ మెయింటైన్ చేస్తూ ఉందన్నమాట. సో మనం కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్ కూడా నేను చూపించాను కదా, ఆ వెబ్సైట్ కూడా మెన్షన్ చేసింది. సో తీసుకోవాలనుకుంటే అక్కడికి కూడా వాళ్ళు కొరియర్ చేస్తారు అనుకుంటా. సో ఇదనమాట ఇంకా మా లాస్ట్ ఈ యొక్క బ్లాగ్లో లాస్ట్ విజిట్ అని అన్నట్టు. సో ఇది గైస్ యొక్క బ్లాగ్ గురించి అయితే కానీ. సో ఇంక ఇక్కడ నుంచి అంత డిఫరెంట్ క్యాక్టై ఇవన్నీ స్పీషీస్ ఇవన్నీ చూడొచ్చు అనమాట.
బాగుంటాయి, తీసుకోవచ్చు. ఎట్లా తెలుస్తుంది ఇక్కడ ఎవరో సార్ ఉన్నారు, సార్ని చూద్దాం. ఏ ఆ డోర్ ఏం కాదు. పైకి వచ్చాం. టచ్ ఫ్లవర్స్ అమ్ముతారా? ఏడ పెట్టుకుంటా